అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో జరిగే ఆఖరి మహాసభ అవుతుంది నాకు తెలిసి. ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో జరిగే ఆఖరి మహాసభ. ఆ తర్వాత గవర్నమెంట్లోనే ఎట్టి పరిస్థితులు విలీనం చేస్తారు. గవర్నమెంట్లో విలీనం చేసినాక ఏం పేరు పెడతారో పెట్టాలి. ఒక అసోసియేషన్ పేరుతో ఇక కొనసాగాలి. ఆర్టీసీలో ఉన్నా, మీరు గవర్నమెంట్లో ఉన్నా, మనం ఏంటో, మన భాష ఏంటో, మన నినాదం ఏంటో, మన ఉద్యమం ఏంటో, మీ ఉద్యమ స్ఫూర్తి ఏమిటో ఇప్పుడు నేర్చుకున్నదంతా రేపు అక్కడ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో ఉండి అక్కడ నాయకత్వంలోకి మీరు రావాలి. ఏపీఎస్ ఆర్టీసీ పేరుతో 56 తర్వాత ఏర్పాటైంది. ఇక్కడ మనందరికీ గర్వకారణమైన విషయం ఏంటంటే, ఆనాడు తెలంగాణలో 1936 సంవత్సరం ఉంది. ఆనాడు ఏర్పాటు అయినటువంటి ఆ సంఘంలో కూడా మన మొగ్దం మహేంద్ర గారు లాంటి వాళ్ళే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 56లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏఐటీసీఏ మొట్టమొదటి సంఘం ఈ ఆర్టీసీలో పెట్టింది ఏఐటీసీ. ఇది మన ఘన చరిత్ర. ఇక్కడే కాదు, సింగరేణిలో మనమే, బ్యాంకుల్లో మనమే, అనేక పరిశ్రమల్లో మనమే. కార్మికుడు అంటేనే ఏఐటీసీకి సింబల్, కార్మికుడు అంటేనే ఏఐటీసీకి గుర్తు, కార్మికుడు అంటేనే ఏఐటీసీకి ఒక నక్షత్రం లాంటి వాడని. ఏఐటీసీ అంటే కార్మిక వర్గం, కార్మిక వర్గం అంటే ఏఐటీసీ. ఈ రెండు పర్యాయ పదాలుగా మారి ఈ దేశంలో వచ్చినటువంటి ప్రతి చట్టం వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయి. ప్రతి చట్టం వెనుక అనేక మంది చేసినటువంటి కృషి, పోరాటాలు ఉన్నాయి. చట్టం వెనుక అనేక మంది పోరాటాల్లో నేల కొరికి నేలకు వార్చినటువంటి రక్తపు చారలు, ధారలు ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అంత మహోజ్వల చరిత్ర కలిగినటువంటి మన ఏఐటీసీ ఎవరు ఎటు పోయినా సరే, ఎంతమంది చీలిపోయినా సరే, అనేక పర్యాయాలు జరిగిన గుర్తింపు ఎన్నికల్లో అక్కడ సింగరేణిలో, ఇక్కడ ఆర్టీసీలో, మరోవైపు బ్యాంకుల్లో, మరోవైపు మన విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో, మరోవైపు పోర్టులో, అంటే నౌకాశ్రయాల్లో ఎక్కడ చూసినా బిహెచ్ఎల్ లాంటి చోట ఎక్కడ చూసినా మనమే గెలుస్తూ ఉన్నాం. మధ్యకాలంలో పుండు పుట్టింది, మధ్యకాలంలో డబ్బు పిచ్చి పట్టింది, మధ్యకాలంలో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దుర్మార్గులు తయారై వాళ్ళకి లొంగిపోయారు. అధికార పార్టీలు వాళ్ళకి లొంగిపోయిన ఆ తరుణంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎదురు దెబ్బ తగిలినా సరే మళ్ళా తట్టుకుని నిలబడే శక్తి ఒక ఏఐటీసీకి మాత్రమే ఉందని నేను మీకు మనం చేస్తా ఉన్నాను. మనవాళ్ళేమో గొప్పగా ఒకే ఒక్కడని మనవాళ్ళు పేరు పెడతారు. వాళ్ళు అంటారు ఒక్కడే కదా అంటారు ఒకడు. నేనంటాను ఈ ఒక్కడే వందల మందికి దిక్సూచిగా ఉంటాడు. వేల మంది గొంతులు వినిపిస్తారు. లక్షలాది మంది కదలికలను అసెంబ్లీలో ప్రస్ఫుటింపజేస్తాడు. అసెంబ్లీ ద్వారా ప్రజలకి, పేద వర్గాలను అనుభవిస్తున్నటువంటి కష్టాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళగలిగిన వాడు ఈ ఒక్కడే స్ఫూర్తితో మరలా రేపో ఎల్లుండో నాకు తెలియదు, మరలా కమ్యూనిస్టు జెండాలు ఇంకా రెపరెపలాడాలి. ఈ ఒక్కడి స్ఫూర్తితోనే అనేక పదులు, 20 సంఖ్యలో మళ్ళా మనం గెలిచే రోజు, మన ఎమ్మెల్యేలు ఉండే రోజు వస్తుందనే విశ్వాసం మీకుండాలి, నాకుండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మరి మరోవైపు ఏం జరుగుతుంది? అనేక పార్టీలు పుట్టిన పార్టీలు అధికారాల్లోకి వచ్చాయి. అధికారం కోల్పోతే ఈ బీఆర్ఎస్ లాగా పత్రం అవుతా ఉన్నాయి. జనతా వచ్చింది ఎడిపోయిందో తెలియదు, జనతాదళ్ వచ్చింది ఎడిపోయిందో తెలియదు. ఆఖరికి తెలుగుదేశం కూడా ఒక పక్షం వదిలేసి ఇంకోవైపు వెళ్ళిపోయింది. చిరంజీవి పార్టీ ఎడిపోయిందో తెలియదు, పవన్ కళ్యాణ్ పార్టీ ఎడిపోయిందో తెలియదు, కృషికారుల పార్టీ ఎడిపోయిందో తెలియదు, స్వతంత్ర పార్టీ ఎడిపోయిందో తెలియదు. ఇవన్నీ రాష్ట్రాలు పరిపాలించాయి, దేశాన్ని కూడా పరిపాలించాయి. ఎడిపోయాయి. అవి అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే ఆ పార్టీలు ఉండవు. దానికి మనకి తేడా ఏంటంటే, ఎర్ర జెండా పుట్టింది మనిషి కోసం, మనిషి జీవితం కోసం ఎర్ర జెండా పుట్టింది. ఆ పార్టీలు ఎందుకు పుట్టాయి అంటే
మనిషి పేరు చెప్పుకుంటూ అధికారం కోసం ఆ పార్టీలు పుట్టాయి. అధికారం లేకపోతే ఆ పార్టీలు ఉండవు. అందుకని అవి ఆ పార్టీలు ఎట్లా పుట్టాయి అట్లా మా దగ్గర సింగరేణి జరిగింది. సింగరేణిలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఐఎన్టీసీ ఉండేది కాంగ్రెస్ అంతకుముందు. ఐఎన్టీసీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో మన ఏఐటీసీ పోటీ ఐఎన్టీసీ ఉండేది. కాంగ్రెస్ ఓడిపోయింది, మొత్తం ఒక పురుగు కూడా లేడు ఐఎన్టీసీ. అందరూ ఎందులో పోయారంటే ఈ గంపలో దూరేశారు. ఏ గంపది ఎప్పుడు గాలికి లేచిపోతుంది తెలియదు. టీఆర్ఎస్ గంప, టీబీజీకే అనే పేరుతో కలిగి గంపలో దూరేశారు. మళ్ళా మన టీఆర్ఎస్ ఓడిపోతే ఒక్క రోజు కూడా గంపలేదు, 2 రోజులు కూడా లేదు, మొహమాటం 3 రోజులు కాదు, అసలు ఒక్క రోజు కూడా లేదు. మొత్తం ఆ గంప చూస్తే గంపలో ఒక్కడు లేడు. ఎటుపోయారంటే వీళ్ళందరూ మళ్ళీ ఏ గంపలో చేరారంటే ఇంకో ఐఎన్టీసీ అని మళ్ళీ ఇంకో గంపలో చేరారు. వాళ్ళ మనకు పోటీ, అటువంటి వాళ్ళ మనకు పోటీ. రోజుకో పార్టీ, రోజుకో సంఘం, రోజుకో నేను అంటున్నా సంఘాలే కాదండి, మీరు రాజకీయ నాయకులను తీసుకోండి. నిజమైనటువంటి నిప్పులాగా, నిత్యం సత్యంలాగా నిష్ఠతో నిబద్ధతతో పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక కమ్యూనిస్ట్ మాత్రమే ఉంటారు. మీరు ఎప్పుడు సమయం జీవితాలే వెళ్ళిపోతారు, రేపు మీరు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని మోసం చేశారు. మనకేదో ఇస్తామన్నారు, ఫిట్మెంట్ 17th ఇస్తామన్నారు, తర్వాత కొత్త ఫిట్మెంట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వకున్నారు. తిప్పారు మమ్మల్ని కూడా. కార్టీసీ వాళ్ళు కూడా కార్లు వేసుకుని తిరిగారు మునుగోడు ఎన్నికల్లో వాళ్ళని సపోర్ట్ చేయమని. మోసం చేశారు, పోయి వాళ్ళ దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ సమయంలో అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయడానికి మనకు వ్యతిరేకంగా తప్పు చేసిన ఎవడైనా ఇవాళ రేపో ఎల్లుండో ఇవాళ ఈ ప్రభుత్వం చాటును తప్పించుకోవచ్చు, బీజేపీ ప్రభుత్వం చాటును తప్పించుకోవచ్చు, బీజేపీతో కలిసి ఉన్న 4 రోజుల్లో తప్పించుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఏ పాపం చేసిన వాడైనా, ఏ తప్పు చేసిన వాడైనా చట్టం ముందు తల వంచవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి బీజేపీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వరకు? ఇవాళ ఆ ప్రభుత్వం ఎలా తయారైందంటే, ఆ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పీల్చి పిప్పి చేస్తూ, పేదవాడిని పీల్చి పిప్పి చేస్తూ, ధనవంతులు కార్పొరేట్ శక్తుల్ని ఆకాశానికి ఎత్తుతూ, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజల ఓటుని తమకు అనుకూలంగా ఎల్లవేళలో ఉంచుకోవాలంటే ప్రతిపక్షాలు బలహీనంగా ఉండాలి, ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉండాలి. అందుకే కేజ్రీవాల్ మేడపైన కత్తి పెట్టారు. లొంగపోతే ఇవాళ రేపో కేజ్రీవాల్ కూడా అయిపోతాడు. ఇవాళ కేసీఆర్ లొంగాడా లొంగలేదో నాకు తెలియదు, రకరకాల వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ లొంగాడో లొంగలేదో తెలియదు, కానీ ఇద్దరు కలిసి ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకే ఆమె ఒడ్డునుంది, సిసోడియా లోపల ఉన్నాడు. ఇవాళ మళ్ళీ ఎందుకు తీసుకెళ్లారో లోపల నాకు తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, మళ్ళీ దీనిలో ఏముందో తెలియదు, ఏదో పేపర్లో రాస్తున్నారు. బీజేపీకి బాగా ఓట్లు రావాలంటే, బీఆర్ఎస్కి అనుకూలమైన పార్టీ బీజేపీ అనే ముద్ర లేకుండా పోతే ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచన కూడా కవితమ్మ అరెస్ట్ వెనక ఉందంటున్నారంటే, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉందా మీకు? లేకపోతే మీ ప్రయోజనం కోసం మీరు అరెస్టులు చేస్తున్నారు చెప్పాలి. బీజేపీ పేరుతో ఒక్కడైనా ఇంతవరకు అరెస్ట్ చేశారని చెప్పండి. నిన్నగా మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎలక్ట్రల్ బాండ్స్ని ఎవరెవరికి ఏమి ఇచ్చారో బయట పెట్టండి అంటే, సుప్రీంకోర్టుని ఎలక్షన్ కమిషన్ వాడు కూడా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కూడా తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న చంద్రచూడ్, ప్రశాంత్, ఇంకో వాళ్ళ నాయన, ఇంకో వాళ్ళు నిజంగా తండ్రి కొడుకులు. ఇవాళ చంద్రచూడ్ తండ్రే మరలా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళా కోర్టుకు వచ్చాడు. వాళ్ళు చెప్పినా సరే ఎస్బీఐ తప్పించుకోవడానికి చూస్తే కొరడా జులిపిస్తే బయటకు పెట్టారు. వేల కోట్ల రూపాయలు బీజేపీ లాంటి పార్టీలకి. అధికారంలో ఉన్న థర్డ్ ప్లేస్ ఎవరిదా అంటే, థర్డ్ ప్లేస్ తృణమూల్ కాంగ్రెస్, 5th ప్లేస్ ఎవరిదా అంటే మన బీఆర్ఎస్ అనుకుంటా, 5th ఏదో ఉంది. డబ్బులు వేల కోట్లు బెదిరించడం తింటాం ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో. మరి ఈ ఎలక్షన్లో నేను మీకు అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా, ఈ ఎలక్షన్లో మనం గెలవగలుగుతామా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.